నమస్తే, నేను మీ అశ్విని కుమార్. దాదాపు గత కొన్ని వారాలుగా ఒక్కొక్క రాష్ట్రంలో ప్రస్తుతం మూడ్ ఆఫ్ ది నేషన్ ఎలా ఉంది, ఇప్పటికిప్పుడు లోక్సభ ఎన్నికలు జరిగితే ఏ పార్టీ ఎన్ని స్థానాలు గెలవచ్చు అనేది నేను ఒక అనాలిసిస్ కింద ఇస్తూ వస్తున్నాను. అయితే దానిలో ప్రస్తుతానికి సౌత్ ఇండియా ఏ పార్టీ ఎన్ని గెలుచుకోవచ్చు, అట్లాగే ఈస్ట్ ఇండియాలో కూడా ఏ పార్టీ ఎన్ని స్థానాలు గెలుచుకోవచ్చు, ఇప్పటికిప్పుడు లోక్సభ ఎన్నికలు జరుగుతాయంటే కూడా రెండు కూడా కంప్లీట్ అయిపోయినాయి. అయితే ఈరోజు వెస్ట్లో ఇంకా మిగిలింది, అట్లాగే రెస్ట్ ఆఫ్ ఇండియా, ఈ రెండు కూడా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏ పార్టీ ఎన్ని స్థానాలు గెలుచుకోవచ్చు అనేది ఇస్తాను. అయితే ముందు ఈ సర్వే అంతా కూడా జనవరి మొదటి వారం దాకా జరిగింది, ప్రతి రాష్ట్రంలో ఇస్తుంది. అయితే అప్పుడుకున్న పొత్తులు బట్టి ఇప్పుడు ప్రస్తుతానికి ఎన్డీఏ ఎలియన్స్ వైపు కొన్ని చూస్తూనే, ఉదాహరణకి బీహార్లో నితీష్ కుమార్ లాంటి వాళ్ళు వీళ్ళందరూ ఎన్డీఏ ఎలియన్స్ వైపు చూస్తున్నారు. అట్లాగే ఇండియా ఎలియన్స్కి కూడా బీటలు వారుతున్నాయి ఎవరికి వాళ్ళు. ఉదాహరణకి వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ, ఉత్తరప్రదేశ్లో మాయావతి, అఖిలేష్ యాదవ్, పంజాబ్కి వచ్చేటప్పటికి ఆపు, ఇట్లా ఎవరికి వాళ్ళు మేము మళ్ళీ ఇండియా ఎలియన్స్ నుంచి దూరంగా పోటీ చేస్తాం, కాంగ్రెస్తో పొత్తులో వెళ్ళమంటూ కూడా గత 3 రోజులుగా మళ్ళీ ఎలియన్స్లో మార్పులు ఉండేట్టుగా కనబడుతున్నాయి. అయితే ఇదంతా కూడా ఇండియా ఎలియన్స్ నుంచి బయటకు వస్తున్న వాళ్ళు కూడా కాంగ్రెస్తో పొత్తులో వెళ్తే కనుక ఎన్డీఏకి ఎక్కువ మెజారిటీ వస్తుంది, విడిగా పోటీ చేసి తర్వాత ఇండియా ఎలియన్స్కి సపోర్ట్ చేయాలనే ఒక వ్యూహరచనలో వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతానికి ఏమైనా కూడా నేను ఇస్తున్న అనాలిసిస్ అయితే మాత్రం జనవరి మొదటి వారం ప్రకారం ఏ పార్టీలు ఎవరితో ఎలియన్స్ అయి ఉన్నాయి, ఒకవేళ ఆ సినారియో కరెక్ట్ అయితే ఎన్డీఏకి ఎన్ని సీట్లు రావచ్చు, ఇండియా ఎలియన్స్కి ఎన్ని సీట్లు రావచ్చు అంటూ కూడా నా ప్రొజెక్షన్ ఇచ్చాను. ఈరోజు ప్రస్తుతం రెస్ట్ ఆఫ్ ఇండియాకి వెళ్ళే ముందు వెస్ట్లో కొన్ని చిన్న వదిలేశాను, అవి చదివేసి నెక్స్ట్ ఫైనల్ అనాలిసిస్కి వెళ్తాను. వెస్ట్లో గోవా ఉంది. గోవా 2019లో బీజేపీ ఒక సీటే గెలిచింది, కాంగ్రెస్ ఒక సీటు గెలిచింది, 2 పార్లమెంట్ స్థానాల్లో. అయితే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే గోవాలో బీజేపీ 2 గెలవబోతోంది, కాంగ్రెస్ కిందటిసారి గెలిచిన స్థానం కూడా కోల్పోతుంది. కాదు ఓట్ షేర్ ప్రొజెక్షన్ చూసుకుంటే 50% బీజేపీ 2019 కన్నా కూడా +4, కాంగ్రెస్కి 40%, 2019 కన్నా కూడా 3% తగ్గుతుంది. అట్లాగే దాద్రా అండ్ నాగర్ హవేలీ, ఇక్కడ ఒకే ఒక్క స్థానం ఉంది, బీజేపీ ఆ ఒక్క స్థానం గెలుచుకోబోతుంది. కాంగ్రెస్ కిందటిసారి కూడా 2019లో కూడా 0నే, ఇప్పుడు కూడా 0నే. అట్లాగే దామన్ అండ్ దియు, ఇందులో కూడా ఒకే ఒక్క పార్లమెంట్ స్థానం ఉంది, అది బీజేపీ 2019లోనే గెలుచుకుంది, 2024లో కూడా అదే గెలుచుకోబోతుంది. ఓట్ షేర్ వచ్చేటప్పటికి దామన్లో బీజేపీకి 49% ఉంది, కిందటిసారి కన్నా 6% పెరుగుతుంది. కాంగ్రెస్ కూడా 2% ఓట్ షేర్ పెరుగుతుంది, 34%. కానీ సీట్ రూపాయన వచ్చేటప్పటికి ఉన్న ఒక్క స్థానం కూడా బీజేపీ గెలుస్తుంది. ఇంకా ఇది అయిపోతే ఇప్పుడు ప్రస్తుతం వెస్ట్ అండ్ సెంట్రల్ ఇండియా, ఈ రెండు తీసుకుంటే కనుక టోటల్ ఇండియా మూడ్ ఆఫ్ ది నేషన్ ఎలా ఉంది. 543 లోక్సభ స్థానాల్లో వెస్ట్ సెంట్రల్ ఇండియా మొత్తం కూడా 143 స్థానాలు ఉన్నాయి లోక్సభకి సంబంధించి. అయితే ఇందులో ఎన్డీఏ ఎలియన్స్కి ఒక్కొక్క పార్టీకి ఎన్ని స్థానాలు రావచ్చు, ఇప్పటికిప్పుడు లోక్సభ ఎన్నికలు జరిగితే బీజేపీకి 114 వస్తున్నాయి, 2019 కన్నా 2 స్థానాలు ఎక్కువ వస్తున్నాయి. శివసేన షిండే వర్గానికి 5 స్థానాలు వస్తున్నాయి, ఎన్సీపీ అజిత్ పవార్ వర్గానికి 7 స్థానాలు. ఈ 143లో ఎన్డీఏకి టోటల్గా 126 వస్తున్నాయి. ఇంకా కాంగ్రెస్కి 6 స్థానాలు వస్తున్నాయి, 2019 కన్నా కూడా 1 స్థానం పెరుగుతుంది. శివసేన ఉద్ధవ్ థాకరేకి 6 వస్తున్నాయి. ఎన్సీపీ శరద్ పవార్ మెయిన్ వర్గం 1 స్థానం గెలుస్తుంది, వీబీఏ 2 గెలుస్తుంది, 2019లో వీబీఏ ఏం లేదు, సో 2 స్థానాలు గెయిన్ అవుతున్నాయి. ఇంకా అదర్ ఎలియన్స్ చూసుకుంటే ఒక సీట్ వస్తుంది. సో ఇండియా ఎలియన్స్కి 16 స్థానాలు వస్తున్నాయి. మొత్తం మీద 143లో వెస్ట్ ప్లస్ సెంట్రల్ ఇండియాలో ఎన్డీఏ 126 స్థానాలు వస్తున్నాయి, ఇండియా ఎలియన్స్కి 16 వస్తుంది, అదర్స్ 1 స్థానం గెలుస్తున్నారు. సో ఇంతకుముందు నేను సౌత్ ఇండియాది ఇచ్చేసాను. సౌత్ ఇండియాలో బీజేపీ మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ని డామినేట్ చేయబోతోందని, అట్లాగే ఈస్ట్ ఇండియాకి సంబంధించి కూడా ఒక అనాలిసిస్ ఇచ్చేసాను. ఈరోజు వెస్ట్ అండ్ సెంట్రల్ ఇండియాకి సంబంధించి 143 స్థానాల్లో ఎన్డీఏ ఎన్ని గెలుచుకోబోతుంది, ఇండియా ఎలియన్స్ ఎన్ని గెలుచుకోబోతుంది. అయితే ముందు చెప్పినట్టుగానే పొత్తులన్నీ కూడా చాలా చోట్ల మారుతున్నాయి. మరి అవి మారుతాయా, మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఉంటాయి అనేది మనం వేచి చూడాలి.
నేను ఇచ్చిన ప్రొజెక్షన్ అంతా కూడా జనవరి మొదటి వారం దాకా ఎన్డీఏలో ఉన్న ఎలియన్స్లు అట్లాగే ఇండియా ఎలియన్స్తో జతకట్టిన పార్టీలు. సో రేపు నా నెక్స్ట్ ఐటమ్ టోటల్ ఇండియా ప్రొజెక్షన్, ఎన్డీఏకి ఎన్ని రావచ్చు, ఇండియా ఎలియన్స్కి ఎన్ని రావచ్చు, ఇది కూడా సేమ్ జనవరి మొదటి వారం ప్రకారం ఉన్న పొత్తులతో. థ్యాంక్ యూ.